నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ జెన్కో అండ్ ఏపీ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి పిఆర్సీ, డిఏ చాలా బకాయిలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వేలాది మందిగా ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, మరి ప్రభుత్వం మీద వీళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడి ఒత్తిడి గల కారణాలు ఏంటనేది ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సతీష్ కుమార్, ఎలక్ట్రిసిటీ జేఏసీ ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్. అయితే మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 2026 ఏప్రిల్ నుంచి మాకు రావాల్సిన పిఆర్సీ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించకుండా కాలయాపన చేస్తూ, యాక్చువల్ దానికంటే బిఫోర్ ఏ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఏదైతే పిఆర్సీ కమిటీ వేయాల్సి ఉంటుందో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ప్రకటించాల్సి ఉండే. అయినా కానీ ఇప్పటికీ ఇంకా 4 నెలలు గడిచినప్పటికీ కూడా కనీసం కమిటీ కూడా ప్రకటించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దీనికి జేఏసీ ఏదైతే పిలిపించిందో ఈరోజు మహాధర్నా కార్యక్రమానికి అందరు రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 2026 ఏప్రిల్ నుంచి రావాల్సిన ఏదైతే పిఆర్సీ ఉందో దాన్ని వెంటనే ప్రకటించాలి. అలాగే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఏదైతే కోల్ యాష్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలనే ఒక దురదృష్టవశాత్తు ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము ఉద్యోగులుగా అందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని చెప్పి కూడా ఇది ఒక మా ప్రధానమైన డిమాండ్. అలాగే ఆర్టిజన్ల సమస్య కూడా ఈ యొక్క డిమాండ్లలో ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్లకు గత 9 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళని ఏదైతే బ్రిటిష్ చట్టాలు, బ్రిటిష్ రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళకు ఆర్టిజన్లను 5 సంవత్సరాల తర్వాత ఏదైతే రూల్ ఉందో 5 సంవత్సరాల తర్వాత మేము మీకు గ్రేడ్ చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు గ్రేడ్ చేంజ్ చేయకుండా, వాళ్ళకు ఏపీఎఫ్సిబి సర్వీస్ రూల్స్ లేకుండా, దురదృష్టవశాత్తు ఏంటంటే ఒకే సంస్థలో 2 సర్వీస్ రూల్స్ పెట్టి వాళ్ళకు ఆర్టిజన్లకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు ఏపీఎస్సిబి సర్వీస్ రూల్స్ వర్తింపజేసి వారికి కూడా ఉద్యోగులకు ఏదైతే రూల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి ప్రధాన డిమాండ్. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో 2004 వరకు పెన్షన్ స్కీమ్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏంటంటే 1999 వరకు మాత్రమే ఈపీఎఫ్ రూల్స్ వర్తిస్తూ ఉన్నాయి. మిగతా వాళ్లకు 99 తర్వాత ఎవరైతే జాయిన్ అయిందో వాళ్లకు జీపీఎఫ్ పెన్షన్ వర్తించడం లేదు. కాబట్టి వెంటనే వాళ్ళకు కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే 2004 వరకు ఉందో అదే దాన్ని 2004 వరకు విద్యుత్ సంస్థల్లో కూడా అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. అలాగే 2011కు సంబంధించి ఏరియర్స్, జేఎల్ఎంలకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ను కూడా వెంటనే ప్రకటించాలి. విద్యుత్ సంస్థలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, ఇంజనీర్లకు సంబంధించి ఏ డిమాండ్లు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క సమస్యను జటిలం కాకుండా సాధ్యమైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని చెప్పి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాష్ట్ర జేఏసీ ఏ పిలిపించినా కానీ ఉద్యోగులందరూ కార్యాచరణకు సిద్ధమైనని చెప్పి ప్రకటిస్తూ ధన్యవాదాలు. సార్, మరి ఇప్పుడు చూస్తే ఒకవైపు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఒకవైపు నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. ఇప్పుడు మీరు కూడా రావాల్సిన బకాయిల కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మరి వాళ్ళకి రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ చాలా ఒక 7 అంశాలు ఉన్నాయి. వాటి మీద కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం దగ్గర మరి డబ్బు లేదంటుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నన్ను కోసుకుతున్న రూపాయి రాదు, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే మేము ఇంకా వడ్డీలు కట్టుకుంటూ పోతా ఉన్నాం, అసలు సంగతి దేవుడు ఎరుగు అంటున్నాడు. ఏ విధంగా అవుతుంది అనుకుంటారు? అయితే ప్రభుత్వ ఉద్యోగులకును మాకు కొద్దిగా తేడా ఉంది. ఎందుకంటే మాది కార్పొరేషన్, మా యొక్క డబ్బులను మేమే కలెక్ట్ చేసుకొని మేమే అమ్మి మా డబ్బులను మేమే చేసుకుంటాం. కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మాకు రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో మా డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫ్యూచర్లో గిట్ట ఇబ్బందులు అయితే చెప్పలేము, కానీ ఇప్పటికైతే ఫైనాన్షియల్గా రిటైర్ అయిన వాళ్ళకు ఇమీడియట్గా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఖచ్చితంగా అందుతూ ఉన్నాయి ఇప్పటి వరకు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, ప్రాఫిట్ ఆర్గనైజేషనే. కానీ మరి 200 యూనిట్ల కరెంటు గురించి ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందంటారా? ఈ ఎఫెక్ట్ అంటే 200 యూనిట్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తూ ఉన్నది. దాంట్లో మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కొన్ని మాకు బకాయిలు రావాల్సి ఉంది, దాన్ని వెళ్ళగా చెల్లిస్తామని చెప్పి ఇప్పటికైతే ఫైనాన్షియల్ ప్రాఫిట్లో మాత్రం ఏం ప్రాబ్లం లేదు మా సంస్థలో. సో మరి ఏంటి సార్, మరి ప్రభుత్వాన్ని మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ఒకవేళ సకాలంలో చెల్లించకపోతే ఏం చేద్దాం అనుకుంటారు? మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకు
ప్రభుత్వానిది, యాజమాన్యాలదే పూర్తి బాధ్యత. ఒక ఉద్యోగిగా ఖచ్చితంగా 4 సంవత్సరాలకు ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఇది చాలా ప్రమాదభరితమైన విద్యుత్ సంస్థ. ఈ సంస్థలో రోజుకొకరు ఇద్దరు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు ఉద్యోగులు. ఈ సంస్థలో ఎంతమంది రిటైర్ అయ్యే వరకు బతుకుంటారనే గ్యారంటీ కూడా లేదు. మిగతా ఉద్యోగులకు మాకు చాలా తేడా ఉంది. మేమేందంటే 24 గంటలు నిరంతరంగా ఈ యొక్క సర్వీసులను మేము ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది 24/7. కాబట్టి ఏ రాత్రి వచ్చినా, వర్షం వచ్చినా, ఎండొచ్చినా, ఏది ఉన్నా కానీ ఈ యొక్క ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యలను ఖచ్చితంగా వెంటనే పరిష్కరించకపోతే రాబోయే పరిణామాలకు మా ఉద్యోగుల బాధ్యులు కారు అని చెప్పి ఈ యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సో మీ సంస్థ తరపు నుంచి ప్రమాద బీమా ఏమైనా మీకు ప్రకటిస్తుందా సార్? ఈ మధ్యలోనే బ్యాంకులతో కొద్దిగా టైఅప్ చేసి ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది ఉద్యోగులకు వర్తింపజేయడం జరిగింది. అది ఒకటి చాలా బాగానే ఉంది. కాబట్టి ఈ యొక్క అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది మెరుగైంది. సో ఎంత ఉంటుంది సార్ మీకు రావాల్సిన బాకీలు మొత్తం కలిపి ఎంత ఉంటుంది బడ్జెట్? అంటే ప్రభుత్వ రంగ సంస్థల నుండి కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఏంటంటే అది విద్యుత్ సబ్సిడీకి సంబంధించి ఇప్పుడు మన స్ట్రీట్ లైట్, గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రిసిటీ సప్లై కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత 200 యూనిట్స్ కానీ, నాయని బ్రాహ్మణ్ కానీ, SC ST సబ్ ప్లాన్ కానీ, వీటన్నిటి మీద మాకు ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఏరియాస్ రావాల్సి ఉంటుంది. అది విడతల వారీగా ఈ యొక్క సంస్థలకు ఇస్తా ఉన్నారు. దాన్ని వెంటనే కనుక మొత్తం రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తే ఈ యొక్క సంస్థ ప్రాఫిట్ లోనే ఉంటుంది ఖచ్చితంగా. మాకు రావాల్సిన బాకీలు అంటే కేవలం ఈ యొక్క PRC ఒకటి చాలా మేజర్ గా ఉంది. తర్వాత ఏదైతే ఈ ఆర్టిజన్లకు సంబంధించి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ అనేది అదొకటి చేస్తే ఆ యొక్క 23,000 రెగ్యులర్ చేస్తే 23,000 మంది ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.